మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గ్రామ సింహాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పిల్లలు బయట తిరగాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాలైన 4, 5, 3, 9వ వార్డుల్లో ఊర కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తరచూ దాడులు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న మెక్కొండ నాగలక్ష్మి అనే మహిళపై కుక్కలు దాడి చేయడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఏవీఆర్ టీటీ ఇంజెక్షన్లు ఇచ్చినప్పటికీ రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ బుల్ అనే వ్యాక్సిన్ లేకపోవడంతో బాధితురాలిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదే రోజు జాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన దేవయ్య అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన దేవయ్యను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. శనివారం రాత్రి 3వ వార్డులో సుఫియాన్ అనే 6 సంవత్సరాల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి ఏఆర్వి టీటీ వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ అనే వ్యాక్సిన్ రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో బాధితురాలిని కామారెడ్డి సిద్దిపేట ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రేబిన్ ఇమ్యునోగ్లోబిన్ వ్యాక్సిన్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేయడంతో ప్రతిరోజు ఒక వీధిలో ప్రజలపై కుక్కలు దాడి చేస్తున్నాయని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను బంధించాలని కోరుతున్నారు. ఏమైంది? కుక్క ఎంబటి పడి పైకి ఇంపింది సార్. కుక్క కరిచింది సార్. ఏం చేయాలి? మేము స్కూల్కి నుంచి రాగా కుక్క కరిచింది. అది అందుకునే దాకా కూడా తెలియలేదు మాకు. అసలు కోతులు అనుకున్నాం కానీ కుక్కనే, అది కుక్క కరిచింది. ఏడ కరిచింది? ఈడ దుర్గమ్మ బస్సుకే సంగతి. ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఒకటే కుక్క, అది ఒకటే కుక్క. 2 ఉన్నాయేమో, వెనక చూసుకోలేమేమో. పొంగు పట్టి గుంజితే మేము కోతులేమో అనుకున్నాం కానీ కుక్కనే, అది చాలా గీరింది మస్తు.